మిత్రులారా, ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ భూమికి కేటాయించిన ప్రభుత్వం భూమిని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ వాపసు తీసుకున్నాడు. చాలా మంచి పని చేసిండు. 400 ఎకరాల భూమి అది. ఇక దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి కంటగట్టాలి, ఎవరికి మాట ఇచ్చిరు అనేది కూడా తేలింది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వాపసు తీసేసుకున్నాడు. దాన్ని మంచి అభివృద్ధి పనికి పెడుతున్నాడు. దాని గురించి ఈయన అరవింద్ ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి. నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. అరే 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 మిత్రులారా, వాళ్ళనంట జుంకలు చచ్చిపోతున్నాయి, నెమ్మిళ్ళు చచ్చిపోతున్నాయి అని ఈయన గుండు అరవింద్ చెప్తున్నాడు. నేను ఈ అరవింద్ అడుగుతున్నా, జూ పారకోళ్ళు ఉన్నారు, ఎర్రటి ఎండాకాలం వచ్చింది, అవిట్లకు మంచిగా తాగనీకి నీళ్ళు టైంకు తిండి పెడతారు, జూ పారకోళ్ళు తీసుకుపోతారు. దాని గురించి చింత చేయకు. కానీ నువ్వు ఒక్కటి ప్రధానమంత్రికి చెప్పు, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఏదైతే దేశం పైసా బెంకులు లుటాంచుకొని పోయిర్రో, మోదీ అన్నాడు కదా పట్టుకొస్తా అని. 11 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పట్టుకరాలే. జర గాలని పట్టుకరమ్మని చెప్పాయా, దేశం పైసా అంత వస్తుంది. నువ్వు ఈ నెమ్మిళ్ళు జుంకల గురించి అంటున్నావు. ఆ నెమ్మిళ్ళు జుంకల సంగతి జూ పార్కులు చూసుకుంటా